ఒకే ఒక హోల్స్ ఉన్న గేటు ఉంటే చాలు. కేజీల కేజీల పువ్వులున్న చిటికలో కట్టేయొచ్చండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది తెలిసిన వెంటనే మీరే ఆశ్చర్యపోతారండి. ఇంత అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ పగిలిపోకుండా వస్తాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా తేమ లేకుండా శుభ్రంగా ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో కొబ్బరి చెప్పును తుడిచేసిన తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా వంట ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఈ విధంగా కొబ్బరి చెప్పుకి అప్లై చేసేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఏదైనా ఒక బౌల్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అసలుకి ఎన్ని రోజులున్నా కూడా కొబ్బరి అనేది కుళ్ళిపోవటం కానీ పాడవటం కానీ జరగదండి. ఇలానే మనకు అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అవి పాడవకుండా ఉంటుందండి. నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి బూజు వచ్చేసి కొబ్బరి పాడవుతూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పిండి వంటలు చేసేటప్పుడు గారెలు కానీ లేదంటే పునుగులు కానీ లేదంటే మనం చక్రాలు కానీ ఇలాంటివి వండుకునేటప్పుడు ఆయిల్ అయితే హీట్ వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా గారెలైనా పునుగులైనా పిండి వంటలు ఏది చేసినా కూడా ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలంటే చిటికెడు సాల్ట్, ఎక్కువ కాదండి, కొద్దిగా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఏదైనా కూడా ఇలాగా గారెలు కానీ పునుగులు కానీ పిండి వంటలు ఏవైనా చక్రాలైనా సరే మనకి ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ ఆయిల్ అనేది నాకు పీల్చకుండా చక్కగా వడలైతే ఈ విధంగా వచ్చాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ముందుగా ఒక గ్లాసులో వాటర్ తీసుకోవాలండి. నిండుగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఎల్లుల్లిపాయల్ని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసామనుకోండి, చక్కగా మనకి ఒక 10 మినిట్స్ కల్లా ఆ తొక్క అనేది నానుతుంది. ఈజీగా తొక్క అయితే వచ్చేస్తుంది. ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మనం ఈ విధంగా ఎల్లిపాయలు త్వరగా వలవాలనే ఆతృతలో ఇలా నెయిల్స్తో ఒలిచేటప్పుడు నెయిల్స్ కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక టీ స్టైనర్ తీసుకొని టీ స్టైనర్ పైన ఇలా ఆ జల్లెడ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఎల్లుల్లిపాయని గట్టిగా ఇలాగా ఫ్రెష్ చేసామంటే చక్కగా ఈజీగా ఎల్లిపాయపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా మనం ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఒలుచుకోవచ్చు. సో ఇలా ట్రై చేసి చూడండి. ఈ 2 టిప్స్లో మీకు ఏ టిప్స్ యూజ్ఫుల్గా అనుకుంటే ఆ టిప్స్ అయితే యూజ్ఫుల్గా మీరు యూజ్ చేసుకోండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో వాటర్లో కొంచెం హాట్ వాటర్, మరీ హాట్ వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చని వాటర్లో వేసిన ఎల్లిపాయలు ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి 10 మినిట్స్ అయినా చక్కగా నానిపోయి ఉంటాయి కాబట్టి అలా అయినా తీసుకోవచ్చు. లేదంటే టీ స్టైనర్ పైన ఇలా రఫ్ చేస్తే చక్కగా ఈజీగా ఎల్లిపాయ తొక్క అనేది వచ్చేస్తుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కమెంట్ లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి. కొద్దిగా వాయిస్ అయితే కొంచెం బేస్గా ఉంది, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదండి, ఇంకా అందుకని కొంచెం వాయిస్ అలా వస్తుంది. సో ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చక్కగా ఎల్లిపాయలను అయితే ఒలుచుకోవచ్చు. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. షుగర్ చక్కగా తగ్గిపోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని న్యాచురల్గా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అది షుగర్ అనేది చక్కగా మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు. సో ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే 100% వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా వాటర్ పోసుకొని దానిలో బెండకాయలని ఒక 3 తీసుకోవాలండి. ఇలా తొడుములు తీసేసి అందులో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి బెండకాయల్ని. ఈ విధంగా
రెండు పక్కల కూడా ఈ విధంగా ఘాటులాగా పెట్టేసుకొని ఆ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆ గ్లాస్ వాటర్లో వేసుకోవాలి. ఒక నైట్ అంతా అలా ఉంచేయాలండి. ఈ విధంగా ఈ వాటర్లో కొద్దిగా మెంతులు అయినా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువ కాకుండా ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు అయితే వేసానండి. ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి ఉదయం మార్నింగు ఇలా ఆ బెండకాయ ముక్కలు తీసేసి ఆ వాటర్ అయితే తాగుతూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా చక్కగా కంట్రోల్ అవుతుందండి. మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల ఒక్క ప్రాబ్లంకి ఇంకా 4 ప్రాబ్లమ్స్ అయితే తోడవుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా బెండకాయ ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఆ వాటర్ని ఈ విధంగా తీసుకుని తాగామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా క్యారెట్స్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చాకుతో ఇలా చెక్కి తీసేటప్పుడు చాలా వరకు కూడా చాకుతో తీసేటప్పుడు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక స్పూన్ తీసుకోవాలండి. స్పూన్ రివర్స్లో తిప్పి దాన్ని గెరటి పెట్టి ఈ విధంగా తీసేసామనుకోండి, ఈజీగా స్పూన్తో అయినా వచ్చేస్తుంది. లేదంటే ఇలా కొంచెం షార్ప్గా ఉన్నటువంటి గెడ్డని తీసుకొని ఈ విధంగా రివర్స్లో తిప్పి ఈ విధంగా అయితే మనం చక్కగా క్యారెట్లు చెక్ అయితే తీసుకోవచ్చండి. ఇలా ఎన్ని కేజీలు క్యారెట్స్ అయినా కూడా ఈజీగా ఇలా స్పూన్ గెరటి పెట్టి తీసేయచ్చండి. కొద్దిగా షార్ప్గా ఉన్నటువంటి గెరటిని తీసుకుని ఈ విధంగా మనం చక్కగా రివర్స్లో తిప్పేసి ఇలా అయితే తీసుకున్నామనుకోండి, ఎన్ని కేజీల క్యారెట్స్ అయినా కూడా ఈజీగా తీసేయచ్చండి. మనం ఇంకా చాకుతో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇలాంటి షార్ప్గా ఉన్నటువంటి గేట్లతో తీయాలంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎక్కువగా క్యారెట్లు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మనం చాకుతో తీసామనుకోండి, ఎక్కువగా ఇలా తురుము అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇబ్బంది లేకుండా ఎన్ని కేజీల ఇలా క్యారెట్స్ అయినా ఈజీగా తురుముకోవచ్చు. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీటిని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తీసిన తర్వాత కొబ్బరి చిప్పలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పని తీసుకొని ఈ విధంగా కిచెన్ సింక్లో మనం గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు కడిగినప్పుడు అన్నం మెతుకులు కానీ, కూరగాయల తొక్కలు కానీ, ఇలాంటివి కరివేపాకు తొక్కలు కానీ ఇలా సింకు హోల్స్ దగ్గర అడ్డం పడుతూ ఉంటాయి. ఇలా కొబ్బరి చిప్ప పక్కన పెట్టేసుకొని ఇలా తొక్కలన్నీ అందులో వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఒక చిన్న డస్ట్బిన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక హోల్స్ ఉన్న గెరటి ఉంటే చాలండి, పువ్వులు అల్లడం చాలా ఈజీ అని తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా, చాలా ఈజీ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఈ విధంగా పువ్వులు అయితే కడుతూ ఉంటాం కదండి, ఈ విధంగా దారం తీసుకొని కడుతూ ఉంటాము. ఇలా కట్టేటప్పుడు మనకి మాల వేసుకునేటప్పుడు ఈ విధంగా దారం అయితే చిక్కులు పడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ చిక్కులు పడిన దారం తీసుకొని మళ్ళీ మనం ఈ విధంగా పూలు మాల వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా చిక్కి పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కొబ్బరి చిప్ప కానీ ఇలా ఒక హోల్స్ ఉన్న గెరటి కానీ తీసుకొని కొబ్బరి చిప్పకైనా అడుగు బాగాన హోల్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా అడుగు బాగానైనా చక్కగా ఆ హోల్లో నుంచి దారం కన్నీని కింద పెట్టేసుకుంటే మనం ఈ విధంగా పూలు మాల కట్టేటప్పుడు చిక్కులు పడిపోకుండా మనకి ఇసుక లేకుండా ఇలా ఎన్ని పువ్వులైనా ఈజీగా ఇలా కట్టుకోవడానికి ఈజీ అవుతుందండి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. హోల్స్ ఉన్న ఇలా గెరటిలో ఇలా హోల్స్లో నుంచి దారాన్ని ఈ విధంగా తీసేసుకొని ఇలా మనం పూలు మాల కట్టుకున్నాం అనుకోండి, ఇలా ఎన్ని కేజీల పువ్వులైనా సరే ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా మనమే కట్టేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ విధంగా మనం ఇసుక లేకుండా ఎన్ని కేజీల పువ్వులనైనా ఈజీగా మనమే ఈ విధంగా కట్టేసుకోవచ్చండి. ఇలా హోల్స్లోనికి దారం అయితే పంపించాం కాబట్టి మనకి ఈ విధంగా చక్కగా అసలు చిక్కులు అనేవే పడదు. సో ఇలా చక్కగా చెకాకు లేకుండా మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా ఈజీగా మనం ఎన్ని కేజీల పువ్వులనైనా మనమే ఈజీగా కట్టేసుకోవచ్చండి. చిక్కులు లేకుండా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.